మన ఛానల్లో శారీస్ గురించి ఇంకా చూపించబోతున్నాను. ఇంకా మెయిన్ ఇమేజ్ కలెక్షన్స్లో శారీస్ కోసం లైవ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా శారీస్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇంకా షాప్లో అయితే చాలా శారీస్ అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్ ఏంటంటే అక్కడ షాప్లో ఉండడం వల్ల వ్లాగ్స్ చేయటం కుదరట్లేదు, అందుకని కొంచెం మిక్సింగ్గా ఉంటుంది. అలాగే శారీస్ అవసరం ఉన్న వాళ్ళు మన ఛానల్ నుంచి తీసుకుంటారు కదా అని చెప్పి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా ఇదే బిజీగా ఉంటున్నాను అనమాట. శారీస్ అవన్నీ ఇప్పటికే సర్దేశాను. మళ్ళీ లాస్ట్లో అనిపించింది ఇంకొక వీడియో పోస్ట్ చేసి వదిలేసాను కదా, మంచిగా వీడియోస్ పెడదాము అని చెప్పి ఆలోచించుకొని నేను ఇంకా ఈ వీడియో అయితే సడన్గా అనుకొని చేస్తున్నా. అక్కడ ఇమేజ్ కలెక్షన్స్లో అయితే శారీస్ కోసం లైవ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడాలి అనుకున్న వాళ్ళు చూసేసేయండి. సంజయ్ ఇక్కడ చూడు, నీ ఛానల్లో హాయ్ చెప్పు. ఇక్కడ చూస్తున్నారు కదా, పాప ఇక్కడ కూర్చుంది. ఇక్కడ చూడు, హలో మేడం. ఇక్కడ చూడు, ఇక్కడ హలో. ఇక్కడ చూడు, ఇగో వీడియో చూడు. సంజు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అందరికీ హాయ్ చెప్పు. జుట్టు వస్తుందా? హాయ్ చెప్పు, అందరికీ హాయ్ చెప్పు. హాయ్ అందరికీ చెప్పు, అందరికీ హాయ్ చెప్పు. ఇక్కడ వీడియోలాగా ఆడ కెమెరాలో చూడు, చూడు ఇక్కడ. ఆటిజం పిల్లల గురించి చాలా వీడియోసే వస్తున్నాయి. అంటే వీడియోస్ చేసి వాళ్ళ మీద ఏదో చేయాలని కాదు, చాలామందికి తెలియాలి అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లమ్స్లో పడుతున్నారు పిల్లలు. అయితే చాలామందికి తెలియదు. చాలామంది చిన్న చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని, ఇంకో అప్పుడు పాప పుట్టినప్పుడు అంత క్లియర్గా తెలియదు కాబట్టి దానివల్ల డిస్టర్బ్ అయితే అయిపోయాం కదా. అందుకనే ఇంకా కొంతమందికైనా యూజ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని తొందరగా మనం ఏంటంటే వాళ్ళకి డెవలప్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మాకైతే అసలు పాప విషయంలో అస్సలు తెలియలేదు, ఎందుకంటే ఆమె చిన్నప్పుడు అంత తెలియదు అనమాట. ఎవరు పిల్లల్ని అట్లా చూడలేదు, ఇంకా పిల్లలు ఇట్లా ఉంటారా అని చెప్పి కూడా తెలియదు. కాకపోతే నడుస్తుంది అనుకున్నాము. ఆమె అన్ని రకాలుగా బాగుండే, అసలు ప్రాబ్లమే లేకుండే. తనకి 2 years దాకా డౌట్ రాలేదు కాబట్టి అసలు మేము అనుకోలేదు ఇట్లా అవుతుంది అని చెప్పి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల బాధ అనిపిస్తుంది, ఇంకా చెప్పలేం కదా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో. 3 years తర్వాత ఈమెకి ఆటిజం ప్రాబ్లం ఉందని అర్థమైంది. కానీ ఇంకా మాకు డాక్టర్స్ సరిగా తెలియదు. ఇక్కడ మాకు డాక్టర్ దొరకటానికి చాలా సమయం అయితే పట్టింది. దానివల్ల అయితే చాలా ఫేస్ చేసాం. ఆలోపు ఆమె మంచిగా ఉన్నది కాస్త ఇంకా వీక్ అయిపోయింది, చాలా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ అయితే మాకు అర్థం కాలేదు. మెయిన్ ఏంటంటే పిల్లలు ఇట్లా ఉంటారా అని కూడా తెలియదు. దానివల్ల ఇంకొకటి ట్రీట్మెంట్, డాక్టర్స్ ఇదంతా తెలియదు, కరెక్ట్ ప్రాసెస్ జరగలేదు. కొన్ని మాకు తెలిసిన డాక్టర్స్ తెలిసినా కానీ వాళ్ళు ఒకటి చెప్పటం వీళ్ళు ఒకటి చెప్పటం వల్ల ఒక క్లారిటీ రాలేదు. అయినా కొంచెం అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో అని తెలుసుకొని ఒకటే వేలో వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఎవరు ఏం చెప్తే అక్కడ వెళ్ళటం అదంతా చూసుకునేసరికి లేట్ అయిపోయింది. పాప విషయంలో అయితే చాలా బాధ అనిపిస్తుంది, ఇంకా తప్పదు కదా. మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది ఏంటి అనేది చాలా విషయాల వరకు చాలా బాధపడతాం మేము. ఎందుకంటే చిన్నప్పుడు చాలా బాగుంది, ఒక 2 years దాకా మాకు అసలు డౌట్ కూడా రాలేదన్నమాట తన మీద. చాలా అంటే చాలా క్యూట్గా, లావుగా, వైట్గా చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే మాటలు రాలేదు, తొందరగా నడవట్లేదు. చూడ్డానికి హెల్తీగా ఉంది కదా అని చెప్పి అనుకున్నాము, కానీ తర్వాత తెలిసింది ఇట్లా ఉంటారు అని చెప్పి. కానీ ఆమెను చూసి మేము అస్సలు అనుకోలేదు అట్లా అవుతుందని. ఒక 3 yearsలో పడిన తర్వాత ఇట్లా డబుల్ సిట్టింగ్లో కూర్చోవడం వల్ల కాళ్ళు బాగా వీక్ అయిపోయినాయి అనమాట. వీక్ అయినందుకు తనకి తర్వాత మనకి ఇవి వీక్ అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఇంకా అప్పుడు నడవదని. ఇక్కడ కాళ్ళ దగ్గర ఉంటాయి కదా మెడమలు, అవి కూడా చాలా చిన్నగా అయిపోయినాయి అనమాట. ఇట్లా కూర్చోవడం వల్ల, వెనక్కి కాళ్ళు పెట్టి కూర్చోవడం వల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది. ఇప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అవి బాధ మేము అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. బయట ఏ పిల్లల్ని, ఒక చిన్న పాపని, ఇమేజ్ వాళ్ళని చూసినా అంటే నేను చాలా బాధపడిపోతా, ఎందుకంటే అక్కడనే ఆమెను చూసి స్టక్ అయిపోతా. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అట్లాంటి పిల్లల్ని చూసినప్పుడు మా పాప కూడా ఇంత అంటే ఇప్పుడు ఆమెకి 10 years అంటే జస్ట్
2-3 ఇయర్స్ లోపు అంత ఏజ్ ఉంటుంది అంటారు. బ్రెయిన్ అంత డెవలప్ ఎదగదంట. అంత బ్రెయిన్ డెవలప్ ఎదగకపోవటం వల్ల తనకి అంత ఏజ్ అనమాట. చిన్న పిల్లల్లాగా వాళ్ళు ఇప్పుడు 10 ఇయర్స్ ఉంటే ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ లాగా, అంతకు మించి చిన్న వయసు కూడా అనిపిస్తుంది. అంటే ఆటిజంలో చాలా రకాలుగా ఉంటాయి కదా, దానివల్ల అట్లా అనిపిస్తూ ఉంటుంది. పాపకి ఇప్పుడైతే మాటలు వస్తున్నాయి. ఈ మధ్య మరీ వీక్ అయింది. సమ్మర్ ఫిబ్రవరి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా వీక్ అయిపోయింది. అసలు ఏం మెడిసిన్స్ వాడలేకపోయినాం. మెడిసిన్స్ వాడుతున్నాం కానీ దానివల్ల ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. మేము మాదాపూర్లో ఉన్న ఏల్చూరి హాస్పిటల్లో కరెక్ట్గా 3-4 ఇయర్స్ బ్యాక్ చూపించినప్పుడు కొంచెం బాగానే ఉంది. అక్కడ చూపించిన తర్వాతనే మాటలు అయితే వచ్చినాయి, చిన్న చిన్నగా మాట్లాడటం. ఆ తర్వాత నేను ఇంకా డాక్టర్స్ హాస్పిటల్స్ ఇట్లా తిరగడం వల్ల ఇంకా అక్కడ మర్చిపోయినాం అనమాట. ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏంటంటే టైం టు టైం ఇవ్వాలి. పొద్దున తినకముందు, తిన్న తర్వాత 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత, ఇట్లాంటివి ఉండటం వల్ల అసలు అది అప్పుడు అంత తెలియదు కదా, అంత బాధ్యతగా అంత అంటే భయపడడం, నడవదేమో ఇట్లాంటిది ఏం లేక పట్టించుకోలేదు అప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నుంచి కంటిన్యూగా చేసుంటే పాప ఈ పాటికి నడిచేది అని చెప్పి అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. నడిచేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చాలా వీక్ అయిపోయింది ఈ 3-4 మంత్స్ నుంచి. అయితే మొన్న 2-3 ఫస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది, చాలా సన్నగా అయిపోయింది. కరెక్ట్గా ఇప్పటికీ అయినా మేము కరెక్ట్గా మెడిసిన్స్ వాడుతూ 3 డేస్ 4 డేస్ అవుతుంది అంతే. చాలా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇంక ఫేస్లో కూడా కొంచెం గ్లో వచ్చింది. అంత దారుణంగా అయిపోయింది అనమాట, సన్నగా అయిపోయింది, తినకుండా అయిపోయింది. ఎవరైనా చూస్తే మీరే తిండి పెట్టట్లేదా అనే సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తే 3-4 డేస్ అయింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్కి చూపించినా ఏం లేదు, దీనికి ట్రీట్మెంటే ఉండదు, మెడిసిన్సే ఉండవు, ఓన్లీ ఫిజియోథెరపీ ఒక్కటే అంటారు. అందుకనే ఓన్లీ ఫిజియోథెరపీ ఒకటి అంటే మన వల్ల కాదు కదా, రోజు చేపించలేం, కుదరదు. ఇంకా నాకైతే అసలు చేపించడం రాదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే బాగా చేపిస్తారు. ఇంకా ఆ రకంగా అయితే తనకి రోజు చేపియలేం కదా అని చెప్పి ఇంకా అట్లా వదిలేస్తూ వచ్చేసినాం అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయితే తెప్పించినాము. ఏ డాక్టర్కి చూపించినా ఫిజియోథెరపీ అంటారు. ఒక్కదానివల్ల అయితే ఏమవ్వదు. వాళ్ళు టాబ్లెట్స్ అయితే కూడా ఏమి ఇవ్వరు, మెడిసిన్స్ అవి ఇవి. మాటలైతే ఏల్చూరిది కొంచెం అదేదో ఇచ్చిండు, మందులు కూడా తెప్పించినాము. అవి తిన్న తర్వాతనే క్యూర్ అయింది చాలా వరకు. మొన్న 3 డేస్ 4 డేస్ నుంచే ఇంత చేంజ్ అయింది. ఫస్ట్ వీడియో చూస్తే చాలా వీక్గా అనిపిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా నడుస్తా అంటది, బండి పట్టుకొని నడుస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. చిన్నగా గాయాలు అవ్వటం, పుండ్లలాగా అవ్వటం అట్లా అవుతుందన్నమాట. బయట మట్టిలో నడిపిస్తే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఇప్పుడైతే మొన్నటి నుంచి ఒక 3-4 డేస్కే చేంజ్ అయింది. అంటే ఇప్పుడు అనిపిస్తుంది చాలా బాధగా, అంటే అప్పుడు కంటిన్యూగా మేము వాడుంటే ఈ పాటికి నయమయ్యేదేమో అని అనిపిస్తుంది. అప్పుడే అన్నారు అక్కడ చూసిన వాళ్ళు, మీ పాప చాలా బెటర్, చాలా వీక్గా ఉన్న వాళ్ళు, ఇంకా దారుణంగా ఉన్న వాళ్ళు వస్తారు, అందులో మీ పాప చాలా బెటర్ అని అంటూ ఉంటారు. ఏమో అస్సలు అనుకోలేదు నేను. మళ్ళీ ఎందుకో అనిపించింది, ఏ హాస్పిటల్స్ మెడిసిన్స్ వాడతలేం కదా, సరే కనీసం ఇవైనా వాడదామని చెప్పి ఆలోచించి తీసుకొచ్చినాము. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా అందుకనే నేను ఈ వీడియో సడన్గా అసలు అనుకోలేదు ఇప్పుడు వీడియో తీయాలని. నేను మెయిన్ చీరల కోసం వీడియో తీసుకుంటున్నా. MH కలెక్షన్స్లో శారీస్ అయితే పెడుతున్నా, అక్కడ లైవ్ కానీ వీడియోస్ కానీ చేస్తున్నా అనమాట. శారీస్ గురించి కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ అప్రోచ్ అవుతారని చెప్పి, మెయిన్ ఏంటంటే ఇక్కడ వీడియో ఒకటి పెట్టి నేను వదిలేసిన అని చెప్పి, ఏంటంటే ఇంకా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటే సరిపోదు కదా, ఇంకా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం. దీంట్లో కూడా చాలా కాంపిటీషన్ అయింది యూట్యూబ్లో. సరేలే మాకు షాప్ ఉంది ఇంటి దగ్గర, నేనైతే జాబ్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ MBA చేయొచ్చు HR కూడా, కానీ పాప వల్ల ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలని డిసైడ్ అయిపోయినా. చాలామంది ఏమంటారంటే, అది ఎందుకు ఇంత చదువుకొని ఈ బట్టలు అమ్ముకోవడం ఏంటి, మిషన్ కుట్టడం ఏంటి, ఇట్లాంటివి అంటూ ఉంటారు. కానీ మనకి మన పరిస్థితిని బట్టి మనం నడుచుకోవాలి, అంతే కదా. ఎందుకంటే మన పరిస్థితి మన సిచ్యువేషన్ని బట్టి మనం నడుచుకోవాలి. వాళ్ళకి అన్నీ బాగున్న వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకున్నా అది గ్రేట్ అనుకుంటారు. మన సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో కంపల్సరీ ఒకరు ఉండాలి పాప కోసం. రోజు వాళ్ళ డాడీ ఉంటాడు. సరిగ్గా కూర్చో, అట్లా చేయొద్దు, సరిగ్గా కూర్చో.
రోజు వాళ్ళ డాడీ ఉంటే నేను కంపల్సరీగా షాప్లోనే కూర్చుంటా. ఆల్మోస్ట్ నేను షాప్లో ఉంటే వాళ్ళ డాడీ దగ్గర ఉంటాడు. ఈరోజు డ్యూటీకి వెళ్ళిండు. కంపల్సరీ నేను ఆయన డ్యూటీకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా నేను ఆమె దగ్గర ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు కొత్త స్టాక్ అయితే డైలీ వేర్ శారీస్ ఊర్లో వాళ్ళ కోసం తీసుకొచ్చిన. అవి తీసుకుంటూ ఎందుకులే అని చెప్పి అట్లనే కూర్చొని వీడియో తీసుకున్నా. ఇంకా అట్లనే జస్ట్ అనుకోకుండా వీడియో అయితే చేస్తున్నా. ఇందులో వీడియోస్ ఏం చేయట్లేదు, పోస్ట్ చేయట్లేదు కదా, చెప్దాంలే అనేసి ఒక వీడియో తీద్దాము అనుకొని నార్మల్గా శారీస్ గురించే చెప్తూ మధ్యలో టాపిక్ అయితే వచ్చేసింది. నేను ఇప్పుడు ఇంత వీడియో తీస్తా అని అస్సలు అనుకోలేదు. ఒకరోజు పాప జర్నీ కూడా చెప్తా, ఎందుకంటే ఆమె పుట్టినప్పటి నుంచి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా పాప జర్నీ కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు అనుకోలేదు చేయాలని, జస్ట్ నేను శారీస్ కోసమే కూర్చున్నాయి ఇక్కడ. కాకపోతే నిన్న ఒకరు మా రిలేటివ్సే అన్నారనమాట, చాలా బాధ అనిపించింది. షాపింగ్కి వెళ్ళినప్పుడు చీరలు అమ్మడం ఏంటి అని చెప్పి, ఎవరైనా సరే చిన్న నుంచే పైకి ఎదుగుతారు కదా, అందుకనే. ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పులు ఉన్నాయి కదా, చెప్పుల షాప్ వాళ్ళు, టాటా బాటా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగినరు. ఫస్ట్ ఎక్కడ రోడ్లో అమ్ముకునేవాళ్ళు, తిరిగి రోడ్లో చెప్పులు పెట్టుకొని కూర్చొని అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినరు. ఎవరైనా సరే ఫస్ట్ స్టెప్ ఇంకా మనం చిన్న నుంచే స్టార్ట్ అయిపోతాము. ఏకదం ఒకేసారి పైకి ఎదగాలంటే ఎదగలేం కదా. అందుకనే ఆ విషయం గుర్తొస్తే బాధ అనిపించింది. ఇప్పుడు నేను ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇంట్లో స్టార్ట్ చేసిన. ఎందుకంటే పాప ఉంది కదా, ఆమెను చూసుకోవాలని చెప్పి టైం వేస్ట్ చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే టైం వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది లేడీస్ ఎట్లుంటారంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి, ఖాళీగా ఉండొద్దు, ఏదో రకంగా సంపాదించాలి అనుకుంటారు. ఇంకొంతమంది లేడీస్ ఎట్లుంటారంటే భర్త చేస్తున్నాడు కదా చాలు, మనం ఎందుకు కష్టపడాలి, ఇంట్లో పనే ఎక్కువైపోతుంది, గిన్నెలు కడగడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, పిల్లల్ని పంపించడం, ఇదే అయిపోతుంది, ఇంకా మనకెందుకు పని అనుకుంటారు. కానీ నేను ఆ టైప్ కాదు, ఫస్ట్ టైప్. ఎంత పనున్నా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఇంకా డే మొత్తం ఖాళీగా ఒకరోజు టైం వేస్ట్ అయిందంటే చాలా బాధపడతాను నేను. మెయిన్ ఈ వంట చేయడం ఇవన్నీ అంటే కొంచెం బద్ధకమే, తప్పదు కాబట్టి చేస్తా. ఇంకా వేరే ఏదైనా బిజినెస్ కానీ ఇంకేవైనా చేయాలి అంటే చాలా ఇష్టం నాకు. అయితే నేను MBA చదువుకున్నా. నా చదువు నాకు మంచి జాబే వస్తుంది. ఆల్రెడీ నాకు పెద్ద ఉద్యోగం కూడా వచ్చింది. కానీ పాప వల్ల వదిలేసుకున్నా. అప్పుడు ఎవరు చూసుకోవడానికి లేదు. ఇంకా కనీసం ఎవరైనా పెద్దవాళ్ళన్నా ఉండాలి కదా చూసుకోవడానికి, ఎవ్వరూ లేరు మాకు. అందుకనే ఇంకా పాప కోసం నా జాబ్ వదిలేసుకున్నా. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వచ్చిన అంత పెద్ద జాబే వదిలేసుకున్నా. చీప్గా ఈ చిన్నగా అని చెప్పి చీప్గా అనుకుంటారు. మనం ఏదైనా పని చేస్తే మనకి అన్నం పెట్టే పని ఏదైనా మనకి చాలా గ్రేట్ అనమాట. అది నా ఉద్దేశం. అంతే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మనకి డబ్బులు ఇచ్చేది, మనకి డబ్బులు వస్తున్నాయి అంటే ఒక పూట అన్నం తింటున్నామంటే అది మనకి అదృష్టమే అనుకోవాలి. ఏంటో ఊరికే ఖాళీగా ఇంట్లో కూర్చుంటే రావు కదా డబ్బులు అలా. అందుకనే ఇంకా నిన్న ఆ మాట అన్నందుకు బాధ అయింది, చీరలు అమ్ముకోవడం ఏంటి అనేది. ఫస్ట్ చెప్పులు అమ్ముకునే బాటా షోరూమ్ కానీ వీళ్ళు అంత చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు కదా. ఎక్కడో రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు, ఎక్కడో కాఫీ అమ్ముకునే వాళ్ళు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగినరు. ఇప్పుడు పెద్దగా ఉన్నవాళ్ళు కదా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి. చాలామంది, వాళ్ళనే కాదు చాలామంది గొప్ప వాళ్ళంతా ఫస్ట్ నుంచి కష్టపడి ఎదిగిన వాళ్ళే. అట్లాంటి వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం ఏదో చిన్నగా స్టార్ట్ చేసిరు కదా, ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే మనం చిన్నగా చేసినాం అనుకుంటే వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చి మనకి హెల్ప్ చేసి ఇంకొంచెం పెద్దగా కూడా చేపించవచ్చు. ఒక పెద్ద షాప్ పెట్టించి అట్లా కూడా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా. చెయ్యరు, అట్లాంటివి మాత్రం చెయ్యరు. మనల్ని బాధ పెట్టేదానికి ఏదన్నా ఒకటి అంటారు. అయినా సరే ఎవరిని పట్టించుకోవద్దు. హ్యాపీగా మన పని మనం చేసుకోవాలి. నాకు పాప వల్ల డిస్టర్బెన్స్ అంటే ఉద్యోగం చేసుకోలేను కాబట్టి ఖచ్చితంగా తప్పదు నాకు. అందుకనే నేను ఇట్లా అయితే ఆల్రెడీ నాకు టైలరింగ్ వచ్చు, మగ్గం వర్క్ వచ్చు, అన్నీ ప్రతిదీ ఒకటి నా చేతుల్లో నా కళ్ళ ముందు ఉందంటే దాన్ని నేర్చుకునేదాకా నేను వదిలిపెట్టను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఇది కూడా అందులో ఒక భాగమే. సడన్గా యూట్యూబ్లో చాలామంది చీరలు అమ్ముతున్నారు కదా, నాకు ఎట్లాగో షాప్ ఉంది, ఇవి కూడా కొన్ని తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది. నన్ను చాలామంది వచ్చినప్పుడు అడుగుతారు, షాప్ ఉంది కదా బట్టలు తీసుకురా అని చెప్పి ఊర్లో. అట్లని నేను స్టార్ట్ చేసిన. ఇంకేమనుకున్నా అంటే యూట్యూబ్లో బాగా వెళ్తున్నాయి అనుకున్నా. కానీ నేను స్టార్ట్ చేసినాక అర్థమైంది చాలా కాంపిటీషన్ ఉందని. ఆ కాంపిటీషన్లో కూడా ధైర్యం చేసి ముందుకైతే వెళ్ళాలి అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.
ముందుకు వెళ్ళగలుగుతానా, ఇంతవరకే ఆపేసినా ఇంకా ఊర్లో అయితే మేము ఉండే ఏరియాలో అయితే నడుస్తుంది. ఆ మాత్రం వచ్చినా చాలు, వేలలో లక్షల్లో వచ్చి లక్షలు సంపాదించాలి అని కాదు, ఉన్నంతలో ఉండి కొంతవరకైనా మంచిగా బ్రతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం మనకి. అంతే, ఇంకా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. కొంతమంది ఉంటారు, మనము ఎదుగుతుంటే ముందుకు వెళ్ళనివ్వరు, అట్లా ఖాళీ కూర్చుంటే ఇంకా ఏదో అనేస్తారు, తింటుంది పడుకుంటుంది అంటారు. అప్పుడైనా వాళ్ళు తెచ్చిపెట్టే వాళ్ళు కాదు, కష్టపడుతున్నా మనకి ఎవరు తెచ్చిపెట్టే వాళ్ళు కాదైతే వాళ్ళ గురించి పట్టించుకోను. కాకపోతే ఈ టాపిక్ అంతా అసలు ఇప్పుడు వీడియో తీస్తా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అనుకోకుండా శారీస్ గురించి అక్కడ ఛానల్లో చూడమని చెప్తామని స్టార్ట్ చేసిన, వీడియో వచ్చేస్తూనే ఉందన్నమాట. అందుకని ఈ ఛానల్లో వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేకపోతున్నా, ఎందుకంటే షాప్లోనే బిజీగా అయిపోతున్నా. ఈరోజు వీళ్ళ డాడీ లేడు కాబట్టి ఆమెతో పాటు నేను కూర్చొని ఇవన్నీ ఇక్కడే వర్క్ చేసుకుంటూ, శారీస్ గురించి వర్క్ చేసుకుంటూ కూర్చున్నా. సడన్గా వీడియో తీసుకున్నాను అనమాట. పాప కోసం జర్నీ వీడియో అయితే తీస్తా, ఎందుకంటే మనము వాళ్ళని చూపించి ఏదో సంపాదించాలని కాదు. ఇప్పుడు నాకు కనీసం మానిటైజేషన్ కాదు, 100 మంది కూడా చూడరు నా ఛానల్ని. అయినా సరే, ఎందుకంటే కొంతమందికి చూసిన 100లో ఒకరికన్నా యూజ్ అవుతుంది కదా. పెళ్ళి అయిన వాళ్ళు, చిన్న పిల్లలు పుట్టని వాళ్ళు, పుట్టిన చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా కనీసం నాకు ఇట్లా ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి, తొందరగా చూపించాలి అని చెప్పే వాళ్ళు ఉన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లలు ఇట్లా ఉండడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది కదా. వాళ్ళు ఎదగాలి, చేయాలి అంటే ఎంత బాధగా ఉంటుందో ఇంకా అందరికీ తెలుసు, ఇట్లా నడవలేని వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకే బాధగా అనిపించింది. సడన్గా ఏదేదో మాట్లాడేసినా, ఏం మాట్లాడినో తెలియదు. కాకపోతే పాప జర్నీ గురించి మాత్రం వీడియో అయితే మళ్ళీ చేస్తా. టైం కుదరట్లేదు, మెయిన్ ఇందులో వీడియోస్ పెట్టాలి అంటే టైం కుదరట్లేదు, అందుకనే చేయట్లేదు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వీడియో చేస్తా, ఓకేనా. ఇంతవరకు మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, పక్కనే బెల్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మేము వెంటనే ఏదైనా వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుంది. అట్లానే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాదు మన ఛానల్కి ఎంహెచ్ కలెక్షన్స్లో శారీస్ అయితే ఉంటాయి. మామూలుగా ఏదో కష్టపడకుండా ఏదో ఆశించట్లేదు కదా, కష్టపడుతున్నాం కాబట్టి ఈ రకంగా అయినా హెల్ప్ చేయొచ్చు. శారీస్ కొనుక్కొని కూడా మీరు హెల్ప్ చేయొచ్చు, అందుకనే చెప్తున్నా. ఇదొక బిజినెస్ కదా, దానికోసం ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది మన దగ్గర. నేనైతే ఇప్పుడు క్వాలిటీ, లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు ఉంటుంది. నేనైతే హై క్వాలిటీయే తీసుకొస్తాను, లో క్వాలిటీ శారీస్ అస్సలు తీసుకురాను. కొంచెం మనకి డబ్బులు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మాట రావద్దు అనే ఫీలింగ్, అందుకే మంచివే తీసుకొస్తున్నా. ఎందుకంటే మేము శారీస్ తేయడానికి వెళ్ళినప్పుడు చూస్తాం, అక్కడే 2-3 రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఇంకా అదే సేమ్ శారీ చూసి వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు తక్కువకి ఇచ్చిండ్రు కదా, వీళ్ళు ఎక్కువకి ఇస్తున్నారు కదా అనుకుంటారు. కానీ అక్కడ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. చాలా సేమ్ దొరుకుతాయి చీరలు, ఇది తక్కువ రేటు, ఇంకా ఎక్కువ రేటు. ఇందులో ఈ శారీస్ ఉన్నాయి కదా, ఇది చూడడానికి సేమ్ ఇట్లా ఉంది కదా, దీనికంటే ఎక్కువ క్వాలిటీ ఉంది. నేను ఇప్పటికీ నడుస్తుంది బాగా, ఇంకా కొంటారో లేదో అని తక్కువదే తీసుకొచ్చిన, ఎందుకంటే ఎక్కువ రేటువే తీసుకొస్తా ఆల్మోస్ట్. కానీ అవి కలర్స్ బాగా ఏదైనా కూర్చున్నా ఇట్లా ఎవరికైనా బాగా మెయింటైన్ చేసే వాళ్ళు అయితే, క్లాస్గా ఉండే వాళ్ళకైతే సెట్ అవుతాయి కలర్స్ ఆ ఎక్కువ రేటువి. అందుకని ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి డార్క్ కలర్స్, వీటికైతే ఏం ప్రాబ్లం కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు. అందుకని అంతే. వీడియో ఏదేదో మాట్లాడేసి పెద్దగా వీడియో అయితే చేసేసిన, మళ్ళీ వీడియో చేస్తా. పాప జర్నీ వీడియో అయితే చేస్తా. నాకు వ్లాగ్స్ చేయడానికి టైం కుదరట్లేదు. పాప కోసం వీడియోస్ ఏమైనా చేయాలి అన్న టైం సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే షాప్లో ఉండటం అది ఇదే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పీజీ ఎగ్జామ్స్ అయితే వచ్చినాయి, అస్సలు టైం కుదరదు నాకు. లే సంజులే, లేవు ఇవన్నీ తీసేద్దాంలే. చూస్తున్నారు కదా, ఇట్లా ఎవరో ఒకరు ఉండాలి ఆమెకి దగ్గర, ఎవరు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉంటే నేను షాప్లో ఉండేదాన్ని, లేడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆమె దగ్గర ఉండాలి. పోనీ షాప్లోకి తీసుకెళ్తే అంత గందరగోళం చేసేస్తుంది ఆమె, ఒక దగ్గర సరిగ్గా కూర్చోదు. అందుకని ఇక్కడే కూర్చొని నా పని నేను చేసుకుంటున్నా. సడన్గా ఏదో వీడియో తీయాలి అనుకొని తీసేసిన అనమాట. ఇంతే. మన ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అట్లనే ఎంహెచ్ కలెక్షన్లో శారీస్ కూడా చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పమ్మా. సంజు బాయ్ చెప్పు. కీర్తి బాయ్ చెప్పు. నీ పేరేం పేరు?
సంజు కీర్తియా బాయ్ అందరికీ బాయ్.